అయితే నీతో దేవుడు ఏ నిబంధన చేశాడన్న విషయం నీకే తెలుస్తుంది, నాతో ఏ నిబంధన చేశాడన్న విషయము నాకే తెలుస్తుంది. అది దేనికి మనకు ఉపయోగపడుతుంది అంటే మనకి బలాన్ని ఇచ్చి శక్తినిచ్చి నడిపించడానికి ఆ నిబంధన ఉపయోగపడుతుంది. జీవితంలో చాలా సందర్భాల్లో కొన్ని లోస్ ఫీల్ అవుతూ ఉంటాం, అంటే కొన్ని అయోమయ పరిస్థితులు మనల్ని ఆవరిస్తూ ఉంటాయి. అయితే ఏంట్రా నేను ఒక మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాను, ఏంటి నాకు అడుగడుగున అవరోధాలు ఎదురవుతూ ఉన్నాయి, అడుగడుగున నాకు ఇబ్బందులు ఎదురవుతాయి అన్న ఒక సంకోచమైన స్థితిలో మనలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో పడిపోతారు. మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, చాలా లోగా మనము ఫీల్ అవుతూ ఉంటాం. అటువంటి సందర్భంలో దేవుడు మనతో చేసిన పర్సనల్ నిబంధనను మనం గుర్తు చేసుకుంటే కనుక అది మనకి బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, ఆయన మీద మరింత ఆధారపడటం అది ఉపయుక్తంగా ఉంటుంది. అవును, దేవుడు నాతో ఈ నిబంధన చేశాడు, నన్ను పలానా చోటికి తీసుకెళ్తా అన్నాడు, పలాని క్షేమకరమైన మార్గంలో నన్ను నా కుటుంబాన్ని నడిపిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన